అండి, అందరికీ నమస్కారము. ఈరోజు రెసిపీ అయితే కాకరకాయ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ వేయించేదే కొంచెం ప్రాసెస్ అన్నమాట. పచ్చి కొబ్బరి వేసుకున్నానండి, వట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ అయితే అల్లం ముక్కలు వేసుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్కలు ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ అయితే కారం పౌడరు మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం పౌడరు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ ఉన్న వేసుకోవచ్చు. నేనైతే చిన్న కాకరకాయలు తీసుకున్నానండి. ఇలా చిన్న కాకరకాయలు తీసుకొని ఇలా నాకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకున్నాను. నాకు ఇలాగే కట్ చేసుకోవడం అలవాటు. నేనైతే గింజలు కూడా తీయనండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. ఇలా 1 గరిట ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ అయితే కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్లో బాగా వేయించడం వల్ల చేదు అనేది వెళ్తుంది. హై టు మీడియం ఫ్లేమ్లో వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు ఇలా మంచిగా ఫ్రై చేయడం వల్లనే కాకరకాయ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. పచ్చి పచ్చిగా ఉంటే చేదు ఉంటుంది, ఇందులోనే చేదు మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ అయితే నేను ఆయిల్ సేమ్ 1 గరిటెతో 1 గరిట ఆయిల్ అయితే వేసుకున్నాను. అదే బాణలిలోకి ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని నెక్స్ట్ అయితే మనం 1 పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాము. ఇలా పెద్ద ఆనియన్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ స్పైసెస్ తీసాం కదా, అది అయితే మెత్తగా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే పసుపు ఆనియన్స్లోకి వేద్దామనేసి వేయలేదన్నమాట. ఈ ప్రాసెస్లోకి అయితే పసుపు వేద్దామనేసి నేను వేయలేదు, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త పసుపు వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఆనియన్, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మనమైతే నెక్స్ట్ టమోటాలు అయితే వేసుకుందాము. నేనైతే ఒక చిన్న టమోటాలు 2 వేసాను అన్నమాట. మనం ఎంతైతే చేస్తామో దానికి తగ్గట్టు క్వాంటిటీ పెంచుకునేది. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని బాగా మూత పెట్టుకొని మగ్గించుకుందాము. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మగ్గాయో లేదో చెక్ చేసుకొని ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇలా మంచిగా మెత్తగా అయిన తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ మెత్తగైన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులోకైతే వేసుకుందాము. పచ్చివే కాబట్టి మొత్తం పచ్చి వాసన వెళ్ళేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందాము. కాస్త ఆయిల్ వదిలేంత వరకు, జస్ట్ కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ అడుగంటుకోకుండా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనము కాకరకాయ అనేది పక్కన పెట్టాము కదా, ఆ కాకరకాయ అనేది వేసుకుందాము. వాటర్ అసలు వేయలేదండి నేను, ఇంకా వాటర్ వేయకుండా ఇలా మంచిగా బాగా కలిపేసుకుందాము. ఇదైతే కాస్త ఒక 2-3 మినిట్స్ టైం పట్టింది. మంచిగా కలుపుకున్న తర్వాత నేనైతే బెల్లం వేసానండి. బెల్లం వేయడం వల్ల చేదు, పులుపు మొత్తం బ్యాలెన్స్ అవుతుందన్నమాట. తీయగా అయితే ఉండదు కర్రీ బెల్లం వేయడం వల్ల. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసి మంచిగా రసం తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఆ రసం కూడా వేసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు మనమైతే సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడైతే బెల్లము, చింతపండు మొత్తం స్పైసెస్ అన్నీ వేసేసాం కదా, ఇది మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకొని మూత పెట్టుకొని చెక్ చేసుకుంటా ఇలా కొంచెం ఆయిల్ పైన తేలేంత వరకు గరిటెతో చెక్ చేసుకొని కుక్ చేసుకుందాము. ఇలా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్సీ జార్లోకి అయితే మనం వాటర్ వేసుకుందాం అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకున్నాను.
కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లో వేసుకొని చెక్ చేసుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో వేసేసి గబగబా కుక్ చేయడం వల్ల చేదు అనేది వెళ్ళదు. బట్ ఈజీ ప్రాసెస్సే, చాలా త్వరగానే అయిపోతుంది. మనకి కర్రీకి తగినట్టు వాటర్ అయితే వేసుకున్నాను. నేనైతే వాటర్ వేసాను కదా, ఈ వాటర్ మొత్తం చాలా తక్కువ ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే నేను కుక్ చేసుకున్నాను అన్నమాట. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాను. చూసారా, మనకు వాటర్ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయిందన్నమాట. బాయ్ ఫ్రెండ్స్.